వెల్కమ్ టు సాక్షి రియల్ వ్యూస్. ముందుగా చెప్పేది ఏంటంటే మేము సినిమా రివ్యూలు ఇవ్వట్లేదు, ఒక రియల్ వ్యూ, ఒక విశ్లేషణ మాత్రమే. ఇది మా విశ్లేషణ. దీంట్లో మీకు ఓటీటీకి సంబంధించిన థియేటర్కి సంబంధించిన అన్ని సినిమాలకు సంబంధించిన విశ్లేషణ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. సో ఈరోజు మనం రియల్ వ్యూ ఇవ్వబోయే సినిమా పేరు సర్వం మాయ. ట్యాగ్లైన్: ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు. అసలేంటి ఈ సినిమా, ఏం జరగబోతుంది ఈ సినిమాలో, ఏముంది ఈ సినిమాలో? జాగ్రత్త, ఈ సినిమాలో దెయ్యం ఉంది. ఇదో హారర్ మూవీ. అయినా కంగారు పడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటున్నారు, దెయ్యం, అస్థిపంజరం, శ్మశానం ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకొచ్చే తరుణంలో దర్శకుడు అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడేట్టు చేశాడు. అదెలా? నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగం అనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఒకసారి చూద్దాం. సర్వం మాయ ఓ మలయాళ సినిమా. ఈ సినిమాలో కథానాయకుడైన ప్రభేందు స్వతహాగా నాస్తికుడు, కులవృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు, ప్రభేందు మంచి గిటారిస్ట్ కూడా. ప్రభేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తన్నే పట్టుకుంటుంది. ఇక అక్కడి నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాష దెయ్యం కాదండి. ఆ దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా తమకు ఇలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండు అని అనుకోకైతే మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఒక పేరు కూడా ఉందండి, మంచి రసవత్తమైన పేరు. అదే డెలలు. ఈ కథలో ప్రభేందును కలిసి ఆ డెలలు చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఉందండి. ఏమిటంటే, ఆ డెలలు తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యమైందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రభేందును పట్టుకుంది. మరి ఆ డెలలు ఆచూకీ కనిపెట్టడంలో ప్రభేందు డెలలుకి సాయపడతాడా? అలాగే ఆ డెలలు వల్ల ప్రభేందుకు కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైన దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలు కోసం ఓసారి చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్ హాట్స్టార్ ట్యూన్ చేసి డెలలుతో జతగట్టండి.